ఇది 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 ఈశాన్యం ఖాళీ ఉంది. ఇది ఆగ్నేయం పెరిగినట్టే కదన్న. ఇది ఈ స్థలానికల్లా కలిసి తూర్పు ఆగ్నేయం నడకవుతుంది. ఇది ఒకటి ఈడ వాయువం తగ్గిపోయింది, ఈడ నైరుతి పెరిగింది. ఇదల్లా ఖాళీ స్థలం ఉంది నైరుతిల్లా. ఇది బరగొడ్ల గోడౌన్, బర్రెలు. ఈ పరమటి ఖాళీ స్థలం ఉండి ఇట్లుంది కదా. ఇట్లున్నప్పుడు ఏం జరిగిందంటే, మీరు ఎప్పుడైతే ఇది ఖాళీ చేసినారో ఆగ్నేయమైనప్పుడు కోర్టు, స్టేషన్, పంచాయతీలు జరగాల, లేదా దొంగతనం జరగాల, లేదా అగ్ని ప్రమాదం జరగాల. ఏమన్నా అగ్ని ప్రమాదం జరిగిందా? నేను పుస్తకంలో చూపిస్తా. ఇది ఇట్లా కొనన్ని అగ్ని ప్రమాదం జరగడం, యాక్సిడెంట్ జరగడం. అంటే యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు. కోర్టు, స్టేషన్, పంచాయతీలు జరుగుతాయి. అయితే తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు. ఈయన సుఖపురుషుడు, భోగి, విలాస జీవితం గడిపేవాడు. తనకున్నది 100% అనుభవించేవాడు. అందుకే తూర్పు స్థానం శాస్త్రబద్ధంగా లేని ఇంటిలో వారి ఆస్తిని, సొమ్మును పూర్తిగా అనుభవించలేరు. పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం తక్కువ ఉండడము. ఇప్పుడు పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం తక్కువ ఉంది, లేదా తూర్పు అద్దుపై కట్టాలించడం, తూర్పు కన్నా పశ్చిమం ఖాళీ స్థలం తక్కువ ఉండడము, లేదా ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరగడం. ఇది ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగింది. ఇప్పుడు తూర్పు భ్రష్టు పట్టి ఉంటారు. తూర్పు భ్రష్టు పట్టిన గృహాల్లోని వారి ఆస్తులు విక్రయం జరగడం, దుర్వ్యసనాలు, చెడు ప్రవర్తన నిమిత్తం ఖర్చు చేయడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఆస్తి ఆడసంతతి పరమవడం, వారి నిమిత్తం ఖర్చు చేయడం, దత్తపుత్రులకు, ఇల్లరిక పనులకు ఆస్తి సంక్రమించడం, లేదా రెండవ భార్య ఉంచుకున్న పిల్లలకి ఆస్తి చేరడం, పిల్లల వలన అవమానం పొందడం, ఆ ఇంటి ఇతర లక్షణాలను బట్టి ఇంత ధనవంతులైన ఆస్తిని సంతోషం అనుభవించలేని వారు కదా. మనం ఏం చేస్తామంటే ఇదల్లా తీసేస్తాం. తీసేసి ఇది డివిజన్ చేద్దాం. ఇది గోడౌన్ కట్టుకుందాం. ఏమన్నా ఇది గోడౌన్ కట్టుకొని ఇది రస్తా పెట్టుకుందాం. ఇది ఖాళీ చేసి ఈ ఉత్తరాన్ని చేస్తాం. ఇప్పుడు నేను చెప్పినట్టు వల్ల జరిగినాయా లేదా నా ఇంట్లో? ఇప్పుడు నేను ఇప్పుడు ఇది వల్ల మనము ఏమంటే దక్షిణాగ్నేయ వీధిపోటు నుండి నడిచింది ఇల్లు. అన్నా ఇప్పుడు దీన్ని చక్కగా చేయాలన్నా. చక్కగా చేసుకొని ఇది ఇట్లా చేసుకొని ఇప్పుడు ఇదల్లా కాలింది కదా, మనం వాయువం కాలేంటి కదా, ఇదల్లా కాలేదు. మన నైరుతి పెరిగింది కదా ఇంట్లో పడిపోయింది కదా. ఈ బరవడ్ల కుటుంబంలో సెడ్ అవుతాం. దీన్ని 4 మూలలు చౌకం చేసుకుందాం. 4 మూలలు చౌకం చేసుకుందాం అన్న. ఈ వీధి పోటు కానించి ఇక్కడ కట్టుకున్నాం. ఇక్కడ వీటి నుంచి ఇంకా దీనివల్ల ధనాదాయం బాగుంది, మంచిగానే ఉంటుంది. దీనికి ఈశాన్య దోషాలు నవ్వులు. అయితే దీనివల్ల ఉద్యోగస్తులు కలిసిందంటే కూడా నమ్మచ్చు. మా తమ్ముడికి కలిసింది, మనకైతే ఎవరికన్నా కానీ ఇది
ఇదైతే మంచి వీధి పూట అనమాట. ఈశాన్యంలో ఇప్పుడు ఆగ్నేయంలో ఇల్లుండి కూడా నీకు రాణించిందంటే ఇదే బలం. ఇప్పుడు ఆగ్నేయంలో ఇల్లుండి కూడా రాణించడం అంటే ఇదే బలం. ఇప్పుడు పూర్వం ఉన్న వాళ్ళు కూడా ధనవంతులే. శెట్టి గారు అయితేనేమి ఇంటి ఓనర్ వాళ్ళు ఇలా ఎట్టనా కానీ కడుపులో తినేది ధనం, అప్పు చేసి ఎత్తుకపోయినది కాదు. అప్పు చేయలేదులే, ధనం ఉండేదిలే, మళ్ళీ బాగా ఇబ్బంది లేకుండా బతికినారులే. ఇప్పుడు నేను కూడా ఉన్నానా శెట్టి గారు అప్పుడు మచ్చులు బండ్లు గిళ్ళు బాగా మా ఊరిలో కాపల కల్లా బాగా వాళ్ళే ఇచ్చారు డబ్బులు. శెట్టి గారు మస్తు సంపాదించుకోండి. ఇది అనమాట. ఇది శెట్టి గారు ఈ బజారు ఇది దీన్ని తీసేద్దాం. దీన్ని తీసేసి 3 అడుగుల స్థలం మీద కడతాం. చక్కగా కింద మీద 3 అడుగులు వెళ్తాం. దీన్ని 3 అడుగులు తెగకూడదు. ఇక్కడ ఈ స్థానం ఓపెన్ చేయడమే తప్పు. ఇది పడగొట్టి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా సిమెంట్ కాదు, ఇది పడవ ఓపెన్ చేయకూడదు ఎప్పుడే కానీ. ఇది ఓపెన్ చేసినప్పుడు ఇట్లా ఆగ్నేయం పెరిగాయి కదా. మనం ఏమనుకున్నా అంటే దేవుని మూలంలో బరువు తగ్గిపోతే లేదని మనం అనుకున్నాం. లేదు ఇది తగ్గినందుకు అది పెరిగింది, పెరిగినట్టు అట్లా ఏమన్నా ఇది తగ్గినందుకు అది పెరిగింది. ఇప్పుడు మనం అది లోపల పోయింది పాలు చక్కగా దీన్ని తీసి పడగొట్టుకుని కంపౌండ్ కడతాం. అది అన్నా ఒకవేళ మిగిలితే ఇరిసి పెడదాం. చక్కగా లేకుంటే 4 మూలలు చౌకం చేసుకున్నాం ఇట్లా ఈ బండ లెక్క. దారానికి వేసుకోవాలి. అయితే ఈ తిరుమల లైఫ్ ఇచ్చిందనా, ఈ తిరుమల లైఫ్ ఇచ్చింది నీకు. చెప్పు సుధాకర్. ఇప్పుడు ఈ తిరుమల ఎప్పుడైతే వేసినావో సుధాకర్ రోజు చెప్పండు. ఇది ఉత్తమ సంతానం డబ్బు అని పేరు వచ్చింది కదా. ఇప్పుడు ఈయన సంతానం మంచిదే. ఉత్తమ సంతానము పేరు ప్రతిష్టలు డబ్బు అంతా ఇంత ఉంటుంది. ఇది అదైతే పోగొట్టింటది ఈ సన్నం. మరి వచ్చినాక పోగొట్టింది. పోయింది వచ్చినాక ఇబ్బంది కొంచెం కొంచెం జరిగింది. కొంచెం కొంచెం ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ చదువుతారా పుస్తకంలో. ఎప్పుడైతే ఈ సమయం తగ్గుతుందో పెద్ద కొడుకు విషయంగా బాధపడాల్సిందేను. ఇప్పుడు ఈ పిల్లలనే పెద్ద కొడుకు. ఏమిటి గురించి ఏదైనా కానీ ఆ పిల్లల విషయంలో ఏదైనా పట్టుకుంటే ఆ పిల్లడు ముందుకు రాదు ఏ పని కానీ. అంటేనా ఏమి బా ఈశాన్యం మూతపడడం, తూర్పు ఉత్తర ఈశాన్యాలు తగ్గడం. అంటే ఈశాన్యం తగ్గింది, ఉత్తర ఈశాన్యం తగ్గింది. ఈశాన్యంలో లెట్టిన్ ముంతలు ఉండడం. ఈశాన్యం మెరుగుంటే ఈశాన్యం బ్రెస్ట్ అవుట్ ఉంటారు. ఈశాన్యం బ్రెస్ట్ అవడం వల్ల ఇంటి వంశం మీద ఆర్థిక పరిస్థితి పైన ఇంటి పెద్ద కుమారుడు ప్రథమ సంతతిపై చెప్తుంది. ఆర్థిక పరిస్థితి ఫైనాన్స్ మీద ఎటు పడుతుంది. ఈశాన్య దోషాల వలన ఆయన సంతతి లేకపోవడం, దత్తుకు రావడం, పాడ సంతతి మాత్రమే కలిగి ఉండడం జరుగుతుంది. గుంతలు ఉన్నాయి ఇప్పుడు బయలు గుంతలుంటే ఏం కాదు, గుండెలు ఏం కాదు. ఇదైనా పరిస్థితి. పాత్రలు ఉన్నాయి. ఎప్పుడైతే అయితే ఈ లెక్కన రెండో కొడుకు కొంచెం ఫాస్ట్ ఉండాలి, దువారు ఉండాలి. దుబారుగా అంటే బాగా జాబ్ చేస్తున్నాడు కర్నూలులోనే. మాట విన్నాడు, కర్నూలు జాబ్ చేయొచ్చు కానీ రివర్స్ గేర్ కొంచెం. రెండో కొడుకు రివర్స్ గేర్ అండి. అది రివర్స్ గేరే. అది పెద్ద కొడుకే స్వాతికుడు. ఇక్కడ రెండో వాడు అంతే స్పీడే ఈగలు ఖర్చు ఇంటికి వస్తాయి. ఖర్చాయే కదా, ఖర్చాయలే ఖర్చాయి. ఇప్పుడు యజమాని బాధపడాల్సింది రెండో కొడుకు గురించి. తన మాట విన్నాడు. ఇప్పుడు ఇంటి యజమానికి రెండవ సంతతి కొడుకైతే ఆగ్నేయ దోషాలు ఇంటి రెండవ సంతతి కానీ రెండవ కుమారుడు కానీ ఇంటి యజమానులు కానీ ఈ ముగ్గురు బాధపడాల్సి వస్తుంది. ఇంటి యజమానికి రెండవ సంతతి కొడుకైతే ఆ కొడుకు పిచ్చివాడుగానో అనారోగ్యం తన మాట వినడనో రవిడేనో దుర్వ్యసనం పడనో కఠిన మనసుకునే కొంచెం మనసు అయితే కఠినమన. పెద్దోళ్ళ లెక్క స్వాతికుడు కాదు. పెద్దోని మనసు ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. ఇది ఉంది మా పుస్తకం, నేను కళ్ళకు చెప్పు కట్టేది కాదు. తూర్పు భాగం పల్లంగులతో వంశావధి కాదు, తరగని స్థితి అంటే డబ్బుకైతే ఎప్పుడు కుదరలేదు. ఏమన్నా తూర్పు భాగం పల్లంగా ఉన్నా విశాలంగా ఉన్నా కీర్తి పేరు ప్రతిష్టలు ఉత్తమ సంతానం, డబ్బు ఉత్తమ సంతానం కలిగింది నీకు.
డబుల్ వసార వలన పురుషులు సత్ఫలితాలు పొందుతారు. డబుల్ వసార వలన పురుషులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. అంటే పెద్ద కొడుకు ఉత్తమ సంతానం అనమాట. వాటి వరకు ఓకే. అంతే పిల్లలే మళ్ళీ అటు జవదాటలే చెప్తున్నది ఉత్తమ సంతానం అని. అట్లేం లే, సొంత నిర్ణయాలు తీసుకోలేదు. వీటి వరకు ఇల్లు వీటి నుంచి ఇక్కడ. సర్లేనాక పడగొట్టి ఎంత ఈ దక్షిణాగ్నేయ వీధి పోటు వల్ల ఎప్పుడు కొదవ లేకుండా సిరి సంపదలు కొదవ లేకుండా ఉండాలి ఇల్లు. లెక్క డబ్బుకే ఎప్పుడేం ఇబ్బంది ఏం ఇప్పుడు పర్లేదు. దక్షిణాగ్నేయ వీధి పోటు గృహస్థులకు ఆంబాలు తెచ్చిపెడుతుంది. ఈశాన్య వీధి పోటు తర్వాత సత్ఫలితాలు ఇచ్చే వీధి పోటు ఇది ఒక్కటే. దక్షిణాగ్నేయ వీధి పోటు గల వారికి ఆ ఇంట గల వారికి ధనాదాయం బాగుండి ఆంబాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు నలుగురిలో పేరు సంపాదించుకోవాలని కోరిక గల వారు ఉంటారు. అధికారం చెలాయించాలి. వీరి ఆదాయం కోసం ఇతరులే కష్టపడకుండా కూర్చున్న చోటికి డబ్బు అందుతుంది. ఈ వీధి పొడు గల గృహాలకు ఆగ్నేయ దోషాలు ఉండకూడదు. వాస్తు దోషాలు సైతం ఈశాన్య వీధి పొడవుల హరించగల శక్తి దీనికి ఈ గృహంలో తక్కువ. మంచి వాస్తు బలం ఏదైనా ఉన్నప్పుడు దక్షిణాగ్నేయ వీధి పొడి ప్రభావం స్పష్టంగా పనిచేస్తుంది. అయితే మీకు అమ్మినాడే శెట్టి, ఆ శెట్టి రెండవ కొడుకు కానీ భార్య కానీ స్వర్గస్థురాలు అయినారా? అయిపోయినారు. రెండో వాడు పోయినాడు, లేడునా? చచ్చిపోయినా. చచ్చిపోయినాడా? వాసు వాసు. మంద చచ్చిపోలే, ఇన్నే ఇంట్లోనే చచ్చిపోయినాడులే. రెండవ కొడుకు స్వర్గస్థుడు అయినాడు. పోయినాడు. ఇలా ఎందుకంటే నేను ఆడికే చదివించినది. ఆగ్నేయ ఇంటి యజమానికి రెండవ సంతతి కొడుకే అయితే ఆ కొడుకు పిచ్చివాడో అనారోగ్యవంతుడో తన మాట వినడనో రవిడేనో దుర్వ్యసనంలో కఠిన మనసుకుని విచారించాల్సి వస్తుంది. ఇతర వాసుదోషాలు లేకుండా ఆ ఇంటి రెండవ సంతతి మరణించి కూడా ఉండవచ్చు. ఒకవేళ రెండవ సంతతి కూతురైనా యజమాని తన రెండవ కుమారుని గురించి పై విధంగా చింతించాల్సి వస్తుంది. ఆ శెట్టికి మొగుడిసిన బిడ్డ ఒక బిడ్డను ఉండాలా. ఉండేది మొగుడిసిన బాబు ఇంటికి వచ్చినాడు. ఆ శెట్టికి బిడ్డ మట్టుకునేది కానీ మొగుడు బిడ్డ చచ్చిపోయింది. అదే ఆడపిల్ల శాశ్వతంగా ఉండాలి ఇట్లా. సరే నా వెళ్ళొద్దనా, దీన్ని ఇట్లా చేసుకో సార్. సరే పోయేస్తానా? రైట్.